భారతదేశంలో రైలును ప్రయాణించడానికి, వస్తువులను రవాణా చేయడానికి ఇప్పటి వరకు ఉపయోగించారు. కానీ ఇప్పుడు రైలు యుద్ధంలో కూడా పాల్గొంటుంది. శత్రు దేశాలపై అగ్నివర్షంను కూడా కురిపిస్తుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO రైలు ఆధారిత మిసైల్ లాంచర్ను అభివృద్ధి చేసింది. DRDO ఎన్నో రకాల మిసైల్స్ను తయారు చేసింది. వాటిని భూమిపై లాంచర్ నుండి, ఆకాశంలోని విమానం నుండి, సముద్రంపై నౌక నుండి ప్రయోగించవచ్చు. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేసిన రైలు ఆధారిత మొబైల్ లాంచర్ కూడా ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. సాధారణ రైలు ప్రయాణించే పట్టాలపై ఇది పరుగులు తీస్తుంది. కదులుతున్న రైలు నుండి మిసైల్స్ను ప్రయోగించవచ్చు. దీనివల్ల వేగంగా మిసైల్స్ను యుద్ధం జరిగే ప్రదేశానికి రవాణా చేయడానికి, ఎక్కువ మొత్తంలో మిసైల్స్ను అవసరమున్న చోటుకు తరలించడంతో పాటు రైలుపై నుండే మిసైల్స్ను ప్రయోగించవచ్చు. ప్రస్తుతం అగ్ని సిరీస్కు చెందిన అగ్ని ప్రైమ్ అనే మిసైల్స్ను దీని ద్వారా విజయవంతంగా పరీక్షించారు. అగ్ని ప్రైమ్ మిసైల్ పరిధి దాదాపు 2000 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ అమరావతి నుండి పాకిస్తాన్ దూరం 1800 కిలోమీటర్లు. చైనా సరిహద్దు వరకు దూరం దాదాపు 2000 కిలోమీటర్లు. అంటే యుద్ధ సమయంలో ఈ మిసైల్ను ఉపయోగించి అమరావతి నుండే శత్రు దేశాలపై దాడి చేయవచ్చు. అగ్ని మిసైల్లో అగ్ని 1, 2, 3, 4, 5 అనే రకాలు ఉన్నాయి. ఇందులో అగ్ని 5 పరిధి 5000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. ఈ రైలు ఆధారిత మొబైల్ లాంచర్ను ఇంకా అభివృద్ధి చేస్తే భారతదేశంలోని ఏ ప్రదేశం నుండి అయినా శత్రు దేశాలపై రైలుపై నుంచే అగ్నివర్షంను కురిపించవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఉండే వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెల్కమ్.